వీడేదో దురుద్దేశంతోనే ఈ జనాన్ని అంటేసుకుని ఇక్కడికి వచ్చాడు. వీడు నిజంగా రాజద్రోహి. పన్నులు కట్టవద్దనే ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రభుత్వం మీద ఎదురుమనే ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో అరాచకాలను సృష్టిస్తున్నాడు. మహారాజా, వీడిని వెంటనే హతమార్చాలి. వెళ్లే ముందు మీకు హెచ్చరిక. ప్రజల ఓర్పు నిశ్చలమైన అగ్నిపర్వతం వంటిది. వాళ్ల క్రోధం సముద్రంలోని బడబాగ్ని వంటిది. ఒక్కసారి వాళ్ల ఓర్పు ప్రద్దలైతే, వాళ్ల క్రోధం ప్రజ్వలిస్తే, ఆ ప్రజలే చిచ్చర పిడుగులై మీ రచరకం మీద బడబాగ్ని వర్షిస్తారు. మిమ్మల్ని మీ అధికారాన్ని సమాధి చేసి, ఆ సమాధి మీద వాళ్ల కొత్త జీవితాలకు పునాదులు వేసుకుంటారు. జాగ్రత్త. పదండి. అవమానం, ఘోర అవమానం. ఇంతమంది సిబ్బంది, సైన్యాధిపతులు, సామంతులు ఉండి కూడా ఒకే ఒక పల్లెటూరు వాణ్ణి పట్టి బంధించలేకపోయారు. సిగ్గుచేటు. సంతకు వెళ్లి సరుకులు తీసుకురండరా అంటే రాజ్యసభకు వెళ్లి రగడ చేసుకొచ్చారా? బాగుందర్రా, చాలా బాగుంది. పెద్దవాళ్ళిద్దరూ పొద్దస్తమానం పొలాల్లో ఉంటూ బండ చాకిరి చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే మీరిద్దరూ ఏ బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతూ ఊళ్ళో తగులని తల మీద తెచ్చుకుంటూ ఇంట్లో వాళ్ళనే కాకుండా వీధిలో వాళ్ళని కూడా బాధ పెడుతున్నారా? కారణం లేకుండా మేము ఎవరిని బాధ పెట్టలేదమ్మా. అసలు ఇప్పుడు ఏమైందని మనం ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు అయిందని కాదు ప్రతాప్, ఇక ముందు కాకూడదనే నా బాధ. దుర్మార్గుడైన సేనాధిపతితో తలపడ్డాం. కావాలని నేనేం తలపడలేదు. వాడే రాక్షసుల్లా ఊరి మీద పడి ఒక కన్నె పిల్లమానాన్ని దోచుకున్నాడు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఈ అత్యాచారాన్ని మహారాజుకు తెలియపరచడానికి రాజదర్బారుకు వెళ్ళాను. కానీ అక్కడ కూడా న్యాయం జరగలేదు. జరగదు బాబు, జరగదు. మహాసముద్రంలో తాగటానికి గుక్క నీళ్లు దొరుకుతాయా? మహారాజు దగ్గర న్యాయం కూడా అంతే. అందుకే అధికార గర్వంతో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడడం ప్రభుత్వ పతనానికి ప్రథమ కారణమవుతుందని మహారాజును హెచ్చరించి మరీ వచ్చా. అదే ప్రమాదం బాబు. ఒకనాడు మీ నాన్నగారు కూడా నీలాగే ప్రజలకు జరిగే అక్రమాలను అడ్డుకున్నారు. రాజుల ఆగ్రహానికి గురై అరణ్యాల పాలైనప్పుడు ఈ ప్రజలెవరూ అయ్యో పాపం అనలేదు. ఆదుకోవడానికి రాలేదు బాబు, ఆదుకోవడానికి రాలేదు. అయినా సరే మీ నాన్నగారు ప్రజల కోసమే తన ప్రాణాలు అర్పించారు బాబు,
తన ప్రాణాలు అర్పించారు. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు కంటతడి పెట్టడం ఇంటికే అశుభం. నా కన్న బిడ్డలు నలుగురు నా కళ్ళ ముందే కలకాలం చల్లగా జీవించాలి బాబు. తల్లిగా నేను కోరుకునేది అదే బాబు.